హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రుద్రానికి ఇక అనామిక అయితే కాల్ చేసి రాజ్ వాళ్ళ గురించి ఒక పెద్ద విషయం అయితే బయట పెడుతున్నా అని చెప్పి రుద్రానికి కాల్ చేస్తుంది. ఇక రుద్రాని ఏంటి అనామిక చెప్పు అంటే, నువ్వు ఏదో రకంగా ఇంట్లో గొడవ పెట్టి ఆస్తి దక్కించుకునే టైము వచ్చిందంటే అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు విషయాన్ని బయట పెడుతుంది. నువ్వు ఇక ఈరోజు ఇంట్లో ఎంత పెద్ద గొడవ పెడతావో ఏం చేస్తావో నీ ఇష్టం. రాజ్ కావ్య బ్యాంకులో చాలా పెద్ద మొత్తం అప్పున్నారు. ఆ అప్పులన్నీ కూడా ఎవరికీ తెలియకుండా ఇద్దరే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు. ఈ విషయం కానీ నువ్వు బయట పెడితే ఇంట్లో అందరూ కూడా కావ్యరాజ్ని తిట్టి కావ్యరాజ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అప్పుడు నువ్వు నీ కొడుకే ఇంటికి ఇక రాజు రాణి లాగా మిగిలిపోతారు అని చెప్పి ఇక కావ్య ఇక అపర్ణ గురించి ఇక ఇలాంటి విషయాలన్నీ చెప్తుంది అనామిక. ఇక మొత్తానికైతే రాజ్ కావ్య అటువైపుగా వస్తూ రుద్రాణి వంక చూస్తుంది. కావ్య ఒక్కసారిగా మొత్తం అర్థమైపోతుంది. వెంటనే రాజ్ని, ఏమండి మనం ఇప్పటికిప్పుడు ఒక నాటకం ఆడాలి, మీరు కరెక్ట్గా ఏమి మాట్లాడద్దు, అన్నీ నేనే చూసుకుంటాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు కళావతి, అసలు ఇక ఈ టైంలో నాటకం ఏంటి అని చెప్పి కంగారు పడతాడు రాజ్. ఇక రుద్రాణి అయితే రాజ్ కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది. వీళ్ళిద్దరూ ఉన్నారు, నేను అనామికతో మాట్లాడినవన్నీ వినేశారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కావాలని, ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి రండి అని చెప్పి ఇక రుద్రానికి వినపడేలాగా చెప్పి పక్కకు తీసుకెళ్తుంది. రుద్రాణి, ఏంటి ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఏదో సీక్రెట్ చెప్పాలన్నట్టుగా కావ్య ముందుకు లాక్కొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలి అని చెప్పి వెనకాలే ఫాలో అవుతుంది. ఇక అక్కడ కావ్య వెనక్కి చూసి, రుద్రాణి గారు వచ్చారు కదా అనగానే, వచ్చారు అనగానే వెంటనే, ఏమండి కొంచెం రూమ్ని లాక్ చేయండి అని చెప్పి ఇక గడియ పెడుతుంది. గడియ పెట్టిన తర్వాత ఇక విండో కావాలని ఓపెన్గా పెట్టేసి, ఎవరు చూడట్లేదు కదా, ఇప్పుడు మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటకి రుద్రాణి, ఏం చెప్పాలి, నువ్వు బ్యాంకుకి అప్పులన్నీ అయిపోయావనే సంగతి నాకు అనామిక రివీల్ చేసేసింది. ఇక మీ గురించి ఇంట్లో చెప్పడమే ఇక ఆలస్యం అని చెప్పి ఇక వింటూ ఉంటుంది రుద్రాణి. ఇక అప్పుడు కావ్య నాటకాన్ని స్టార్ట్ చేస్తుంది. ఏమండి మనం బ్యాంకుకి అప్పున్నామని కావాలని మన ఇద్దరం కూడా కలిసి ఈ నాటకం ఆడుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అనగానే షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏంటి అప్పున్నట్టు డ్రామా ఆడుతున్నారా అని చెప్పి అవాక్కైపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య, ఏమండి ఎవరైనా వింటారేమో, మీరు మాత్రం అలర్ట్గా ఉండండి. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామో మనకే తెలుసు, ఎవరికీ తెలీదు. కానీ చాలామంది మనం బ్యాంకుకి అప్పున్నామన్న సంగతి అందరికీ అర్థమయ్యేలాగా ఇక బయట కంపెనీలందరికీ కూడా ఇక తెలిసేలాగా మనమే చేసుకున్నాం. కాబట్టి అందరూ నమ్మేస్తారు మనం బ్యాంకులో అప్పుల పాలయ్యామని అందరూ అనుకుంటారు. కానీ ఉండి ఉండి మనం దెబ్బ కొడతామన్న సంగతి పాపం ఎవరికి ఏమీ తెలీదు అనగానే దెబ్బకు రుద్రాని ఇక షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు బ్యాంకుకి అప్పు ఉన్నట్టుగా అందరి ముందు క్రియేట్ చేశారా? అది తెలియక అనామిక నాకేదో పెద్ద విషయం చెప్పేసినట్టు, ఆ విషయంతో నేను ఇంట్లో గొడవ చేసేసినట్టు చెప్పింది. మొత్తానికి ఇది తప్పుడు వార్త అన్నమాట అని చెప్పి అనుకుంటుంది. ఇక వెంటనే ఇక రాజ్ అయితే, సరే కానీ బయటికి వెళ్దామా అనగానే, ఏంటి వెళ్ళేది, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆస్తి నా పేరు మీదే ఉంది కదా, ఆస్తిని నేను భాగాలు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఇక వెంటనే రుద్రాణి చాలా ఆతృతగా భాగాలు చేయబోతుందా అని చెప్పి వినగానే, ఏం భాగాలు కళావతి అని చెప్పి రాజ్ అంటాడు. అదే మొదటి భాగం మనకి, రెండో భాగం రాహుల్ దాని లక్ష్మి వాళ్ళకి, మూడో భాగం అనగానే రుద్రాణి అంటుందా, లేదంటే ఏమంటుంది అని చెప్పి ఇక ఆత్రంగా వింటూ ఉంటే, అదేనండి స్వప్నక్క, పాపం స్వప్నక్క చాలా బాధతో ప్రెగ్నెంట్తో చాలా ఒక్కతే
ఎప్పటి నుంచో ఆ రకంగా ఉంటుంది. తనని ఎవరైతే చక్కగా చూసుకుంటారో వాళ్ళ పేరు మీద ఆస్తి రాయాలనుకుంటున్నాను. రాహుల్ అయినా పర్వాలేదు, రుద్రాణి గారైనా పర్వాలేదు, కానీ మా అక్కని మాత్రం పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి. మా అక్కకి నెలలు నిండుతా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ సేవలు చేయాలి. ఖచ్చితంగా అప్పుడు నేను రుద్రాణి గారి పేరు మీద ఆస్తి రాయాలనుకుంటున్నాను అనగానే, ఏంటి కళావతి, రుద్రాణి అత్తకి ఆస్తి రాస్తావా? ఏమీ అవసరం లేదులే అనగానే, ఏంటి రాజ్, ఇంట్లో వాడు అయ్యుండి ఇంత దుర్మార్గంగా నాకు వద్దంటావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. అవునండి, రుద్రాణి గారికి ఆస్తి రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఒక మనిషిలాగా, అలాగే మీకు అత్తగా, ఇక నా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి ఒక కూతురిగా ఉంటున్నారు కాబట్టి ఆస్తిని రాయాలనుకుంటున్నాను. కానీ ఆమెని కొంచెం టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆమెని చాలా రకాలుగా నేను కొన్ని టెస్టులు చేస్తాను. ఆ టెస్టులన్నిటికీ పాస్ అయితే రుద్రాణి గారి పేరు మీద సమానంగా ఆస్తి రాస్తాను అని చెప్పి అనగానే, ఇక ఒక్కసారిగా రుద్రాణి, ఏంటి, నా పేరు మీద ఆస్తి రాయడం కోసం నన్ను టెస్ట్ చేస్తావా? ఏ టెస్ట్కైనా రెడీ. నేను మాత్రం ఇంట్లో నీ అన్ని టెస్టులకి నేను 100 మార్కులు పడేలాగా నీ దగ్గర నటిస్తాను కావ్య అని చెప్పి అనుకుంటుంది. ఈ రోజు నుంచి రుద్రాణి గారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఇంట్లో అప్పులున్నట్టుగా నేను క్రియేట్ చేసి ప్రతి ఒక్క దగ్గర నేను డబ్బుల్ని పొదుపు చేసినట్టుగా చేస్తూ ఉంటాను. అది ఇక రుద్రాణి గారు చూసి గొడవ చేసిందంటే ఆమెకి ఆస్తిలో కొంచెం కొంచెం భాగం కట్ అయిపోతూ వస్తుంది. ఆమె ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటే ఆమె అనుకున్న రీతిలో ఆమెకి ఆస్తి అందుతుంది అనగానే, చాలా బాగా ఐడియా వేశావు, నిజంగా చాలా గ్రేట్ కళావతి. మా అత్త కూడా ఎంతైనా గ్రేటే. కావాలని మా అత్త చూడు, కావాలని నీ దగ్గర మార్కులు కొట్టేపోతుంది అని చెప్పి ఇద్దరు కూడా కావాలని రుద్రానికి వినపడేలాగా మాట్లాడుకుంటారు. ఇక వెంటనే రుద్రాని వినేసి, అమ్మ, అనవసరంగా చేతి వరకు వస్తున్న ఆస్తిని పోగొట్టుకునేదాన్ని. ఈ అనామిక చెప్పిన మాటకి అనవసరంగా ఇంట్లో గొడవ పెట్టేదాన్ని. తద్వారా ఇంట్లో అందరి ముందు కావ్య నా పేరు ఎలాంటి ఆస్తి రాసేది కాదు. కాబట్టి అనామిక చెప్పిందేవి కూడా నేను పట్టించుకోను. అనామిక ఫూల్ అయినట్టుగా నేను కూడా ఎలా ఫూల్ అవుతాను అని చెప్పి ఇక ఆ మాటని కొట్టిపాడేస్తుంది రుద్రాణి. ఇక రుద్రాణి వెళ్ళిపోయిందని నిజం తెలుసుకొని అప్పుడు విండో వేయమని చెప్తుంది కావ్య. ఇక విండో వేసి, కళావతి, మా అత్త ఇంత ఘోరంగా అనామికతో మాట్లాడుతుందన్న సంగతి నాకు తెలీదు అనగానే, మీకు తెలియాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి. ఈ రుద్రాణి గారు, ఆ అనామిక ఇద్దరు కూడా తోడు దొంగలే. మొన్న మన కంపెనీలో నగల విషయంలో, కిరీటం విషయంలో అనామిక చాలా పెద్ద ప్లాన్ వేసింది. మన దగ్గర ఉన్న కిరీటాన్ని, డూప్లికేట్ కిరీటాన్ని ఇక తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కంపెనీలో డూప్లికేట్గా తయారు చేసిన కిరీటాన్ని మార్చిపెట్టింది. నేను ముందుగానే కిరీటాన్ని దాయడం బట్టి సరిపోయింది, లేదంటే ఆ కిరీటాన్ని అనామిక దొంగిలించేది అనగానే షాక్ అయిపోతాడు రాజ్. అనామికకి ప్రతి ఒక్కటి కూడా ఆఫీస్లో జరిగిన విషయాన్ని సెక్యూరిటీ గార్డ్ ద్వారా అన్నీ చెప్పించుకునేది. ఈ విషయాలన్నీ మీతో చర్చించాలనుకున్నాను, కానీ ఇంట్లో రకరకాల గొడవలతో, రకరకాల ఆలోచనలతో మళ్ళీ ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదు. కానీ అనామిక చాలా డేంజర్ ఫెలో అని చెప్పి అంటుంది కావ్య. ఇంతకీ ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఆ అనామిక సంగతి పక్కన పెట్టు. ముందు మనకి ఇక ఎన్ని రోజులు లేదు, వారం 10 రోజుల వరకే టైం ఉంది. ఆ నందగోపాల్ గారిని పట్టుకుందామని నానా ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అయిపోతున్నాం కళావతి. వాడు దొరికితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ ఇన్స్టాల్మెంట్ కడతాము. నెక్స్ట్ దానికి చాలా కష్టపడాలి. అప్పుడు ఖచ్చితంగా తాతయ్య గారికి హాస్పిటల్ బిల్లు దగ్గర నుంచి అన్ని విషయాలు ఈ నెల సమకూరినట్టు వచ్చే నెల సమకూరకపోవచ్చు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పడిన కష్టమంతా వృధా అయిపోతుంది అని చెప్పి రాజ్ అంటాడు. ఏమండి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? మనం నెక్స్ట్ మంత్ అంటున్నారు, ఈ మంత్ కూడా అవసరం లేదు అనగానే, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు రాజ్. అయితే మీరు సైలెంట్గా ఉండండి, నేను కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకొని తర్వాత మీకు విషయాలన్నీ బయట పెడతాను. ఈ లోపల నందగోపాల్ పాత ఫోన్ నెంబర్లు కంపెనీల ద్వారా అన్నీ సేకరించి పెట్టాను. ఆ ప్రతి నెంబర్ని ట్రాప్ చేసి ఎక్కడ ఉన్నా ఆ కాల్ మనకి కనెక్ట్ అయ్యేలాగా మీరు చెయ్యండి చాలు అనగానే, అలాగే కళావతి అని చెప్పి రాజ్ కూడా కావ్యకి సపోర్ట్ చేస్తాడు. ఇక కావ్య చాలా బాగా గట్టిగా ఆలోచిస్తుంది.
అమ్మ అనామిక ఇన్ని రోజులు నిన్ను పక్కన పెట్టేసి ఎక్కడెక్కడ నందగోపాల్ ఉన్నాడా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అసలు మేము నందగోపాల్ టోకరా పెట్టి వెళ్ళిపోయాడని, ఆస్తులు ఇక కంపెనీ ఆస్తులన్నీ కూడా జప్తు చేయబడతాయని, ఇలాంటి విషయాలన్నీ ఇంతవరకు ఎక్కడా పొక్కలేదు. అలాంటిది నువ్వు కేవలం తెలుసుకొని రుద్రాణి గారికి చెప్పి ఇంట్లో గొడవ చేయిస్తున్నావు అంటే దీనివల్ల నీకు బెనిఫిట్ చాలా ఉందని అర్థమైంది. ముఖ్యంగా ఆ నందగోపాల్ ఎవరో కాదు, నీ ఫ్రెండేనని నాకు అర్థమైంది. నేను నీ ఫేస్బుక్ ఖాతాలో నందగోపాల్ నీ ఫ్రెండ్ అని నేను చూశాను. అందుకే మార్నింగే రుద్రాణి గారిని ఫాలో చేస్తూ వచ్చాను. నేను అనుకున్నట్టు మొత్తం రుద్రాణి గారితో నువ్వు మాట్లాడిందంతా కూడా నాకు మొత్తం క్లియర్ అండ్ కట్గా అర్థమైపోయింది. ఇప్పుడు నీ దగ్గరే నందగోపాల్ ఉన్నాడని కూడా అర్థమైంది. కానీ నందగోపాల్ని ఎలక కన్నంలోంచి బయటకి ఎలా రప్పించాలో అది ఒక్కటే బ్యాలెన్స్ అని చెప్పి కావ్య అయితే ఇక ఆలోచన మొదలు పెడుతుంది. ఇక రుద్రాణి అయితే పిచ్చిదానిలాగా చక్కగా చీర అంతా కూడా నీట్గా కాటన్ శారీస్ కట్టుకొని, కావ్యకి ఇలా రెడీ అయితేనే కదా బాగా ఇష్టం, రేపో మాపో ఆస్తి నా చేతిలో పెట్టినాక ఈ కాటన్ శారీస్ పక్కన పడేసి నా సిల్క్ శారీస్ కట్టుకోవచ్చు, ఆస్తి ముఖ్యం, ఇప్పుడు నా డెకరేషన్ కాదు కదా అని చెప్పి కావ్య గురించి రుద్రాణి అయితే స్వప్న అని చెప్పి చాలా మంచి వాయిస్తో పిలుస్తుంది. స్వప్న ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటత్త ఒక్కసారిగా తాటికి కాస్త దేవకన్యలాగా మారిపోయిందా ఏంటి అనగానే, కాటన్ శారీని చూసి ఇంత వెక్కిరిస్తావేంటి స్వప్న, ఇది నీకోసమే, రేపు పుట్టబోయే బిడ్డకి నా చీరలు గుచ్చుకోకూడదని, నేను ఎత్తుకుంటే వాడు ఏడవకూడదని అనగానే, ఏంటి తెగ ఆనందంగా ఉన్నట్టున్నారు, తెగ ప్రేమ కురిపించేస్తున్నారు అనగానే, నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ప్రేమగానే ఉంటాను, కానీ నా ప్రేమ నీకు అర్థం కాదు స్వప్న అని చెప్పి ఇక జ్యూసెస్ అన్నీ కూడా 3-4 రకాల జ్యూసెస్ అన్నీ కూడా స్వయంగా నా చేతులతోనే నీకు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలవకూడదని జ్యూసెస్ అన్నీ తీశాను అని చెప్పి కావ్య రావడం గమనించి ఇక చూపిస్తూ ఉంటుంది. అమ్మనే అత్త, నిన్ను నమ్మడానికి లేదు, నువ్వు కావాలని వీటిలో ఏదో ఒకటి కలిపినా కలుపుతావు, నిన్ను నాకు అస్సలు నమ్మాలని లేదు అనగానే, అమ్మ కావ్య అని పిలగానే కావ్య ఒక్కసారిగా, ఏంటి రుద్రాణి గారు పిలుపులో ఏంటి చాలా బేదరకం కనబడుతుంది అనగానే, లేదు కావ్య, నిజం తెలుసుకున్నాను, నువ్వు మా కోసం ఎంత కష్టపడుతున్నావో అర్థమైంది, నువ్వు మా కోసమే కదా రాత్రింపవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు, ఇదంతా తెలియక మీ అక్క శ్రీమంతంలో నిన్ను అనుమానించాను, నిజానికి నాకే తర్వాత సిగ్గనిపించింది, ఇప్పటి నుంచి నువ్వు నాలో ఒక కొత్త రుద్రాణి గారిని చూస్తావు అని చెప్పి చాలా చాలా మంచిదానిలాగా మారిపోయి మాట్లాడుతూ ఉంటుంది. సరే కానీ ఈ జ్యూస్లన్నీ ఎవరికి అనగానే, స్వప్న నీకోసమే, తాగు, సరే నీకు నా మీద అనుమానంగా ఉంది కదా, సరే కొంచెం నేను తాగుతాను అనగానే, నువ్వు తాగిన ఎంగిలి నేను తాగాలా అని చెప్పి అంటుంది స్వప్న. అయ్యో ఎంగిలి చేయను, కావాలంటే కొంచెం గ్లాస్లో పోసుకొని తాగుతాను అనగానే, సరే అయితే తగలడు ఏదో రకంగా అని చెప్పి స్వప్న అంటుంది. లోపల తిట్టుకుంటూ మొత్తానికైతే 4 జ్యూసులు కొంచెం నోట్లో వేసుకుంటుంది. ఇక వెంటనే, అమ్మయ్య నువ్వు చావలేదంటే ఇందులో ఏ మందులు కలపలేదని అర్థం, సరే అయితే అని చెప్పి జ్యూస్ తాగుతుంది స్వప్న. దీనికి ఎంత పొగరో, నేను జ్యూస్ తీసుకొని వస్తే నన్ను దొంగదానిలాగా చూసింది, దీనికో కాకుండా వీళ్ళ చెల్లి కోసం ఈ ఆస్తి కోసం భరించాలి, తప్పదు అని చెప్పి ఇక రాహుల్ స్వప్నని ఇక నడిపించద్దు, నువ్వే మెట్లెక్కి లోపలికి తీసుకొని వెళ్ళు అనగానే, మమ్మీ ఏంటి నేను స్వప్నని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలా అనగానే, అవునరా, నీకు పనా పాట దున్నపోతులాగా ఉన్నావు, నీ భార్య మెట్లెక్కుతూ దిగుతూ కష్టపడుతుంది, ఆ మాత్రం సహాయం చేయలేవా అని చెప్పనగానే, ఇంకా ఎక్కువ ఆలోచించు మాకు రాహుల్, నువ్వు నన్ను ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి స్వప్న కూడా అలాగే చెప్తుంది. ఇక చచ్చినట్టు రాహుల్ అయితే స్వప్నని తీసుకొని వెళ్తాడు. ఇక కావ్య అయితే, అమ్మయ్య ఆస్తి కోసం ఈ రుద్రాణి గారు మా అక్క మీద లేనిపోని కోపం చూపిస్తారేమోనని భయమేసింది. ఇప్పుడు మా అక్క సేఫ్, మా అక్క ఇక రాహుల్ రుద్రాణి గారు ప్రేమగా చూసుకుంటారు, అసలైన చీడ పురుగుని మార్చేశాను కాబట్టి ఈవిడ వల్ల ఏమి కాదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే, ఇంతలోనే ఇక హాస్పిటల్ నుంచి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు కావ్యకి. ఏంటి కళ్యాణ్, ఏంటి తాతయ్య గారి గురించి ఏదైనా విశేషమా అనగానే,
అవును వదిన, అవును. తాతయ్య గారు స్పృహలోకి వచ్చారు. ఇప్పుడే మీరందరూ కలిసి హాస్పిటల్కి రావాలి. డాక్టర్ గారు నన్ను బయటకు వెళ్ళమన్నారు. నన్ను తాతయ్య గారు గుర్తుపట్టారు వదిన అని చెప్పి ఎమోషనల్గా కాల్ చేస్తాడు కళ్యాణ్. ఒక్కసారిగా కావ్య అవునా అని చెప్పి అమ్మమ్మ గారు అత్తయ్య అని చెప్పి అందరినీ పిలుస్తుంది. ఇక అపర్ణ కోపంతో చాలా చిరాగ్గా ఏంటి, ఏమైంది అత్తయ్య, ఎందుకలా పిలిచింది అనగానే మీరందరూ కూడా చాలా సంతోషపడే విశేషం, ఈరోజు తాతయ్య గారికి స్పృహ వచ్చిందంట కళ్యాణ్ చెప్పాడు అనగానే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా అపర్ణ, ఇందిరాదేవి అయితే నిజమా అమ్మ, నిజమా కావ్య అని చెప్పి ఇక తడబడిపోతూ ఉంటుంది ఇందిరాదేవి. అయ్యో అమ్మమ్మ, మీరు ఎప్పుడైతే నా బావ ఇంటికి రావాలని మీరు మనస్ఫూర్తిగా అనుకున్నారో అప్పుడే ఆ దేవుడు మీ బావని ఇంటికి పంపిస్తున్నారు అమ్మమ్మ. తాతయ్య గారు ఇంటికి వచ్చేస్తారు అని చెప్పి ఇక అందరూ కలిసి ఇక హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళగానే సీతారామయ్య గారు కళ్ళు తెరిచి మెల్లగా ఇందిరాదేవి చేతులు పట్టుకుంటాడు. బావా బావా అని చెప్పి చాలా బాధతో కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుంటుంది. కళ్ళు తెరిచి సీతారామయ్య, చిట్టి నేను కళ్ళు తెరిచాను, ఇంకా ఎందుకు అంత బాధపడతావు, కళ్ళు నిండా నీళ్ళెందుకు, సంతోషమే కదా, నేను మీ అందరితో పాటు నార్మల్గా అందరితో పాటు ఉండడానికి మళ్ళా దేవుడు నాకు బ్రతికించాడు అని చెప్పి అనగానే బావా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నా కూడా నాకు ఎక్కడో నరకంలో ఉన్నట్టే అనిపించింది బావా, నువ్వు కళ్ళు తెరిచావు అంతే చాలు అని చెప్పి అనగానే మామయ్య గారు అని చెప్పి అపర్ణ ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారిని చూసి చాలా మురిసిపోతుంది. మొత్తానికైతే సీతారామయ్య గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్. అయితే ఇంటికి చాలా సంతోషంగా తీసుకొని వస్తారు. ఇక అందరూ కూడా సీతారామయ్య ఇంటికి రావటం చూసి ఎంతో కొంత సంతోషపడతారు. ఇక ముఖ్యంగా కావ్య అమ్మయ్య తాతయ్య గారు కూడా వచ్చేసారు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఆ రోజంతా కూడా అందరూ సందడిగా మారిపోతారు. సీతారామయ్య గారు కావ్యని పిలుస్తారు. ఇక రూమ్లోకి కావ్యని పిలిచి అందరినీ బయటికి పంపిస్తారు. ఇక వెంటనే అమ్మ కావ్య, నేను ఇచ్చిన బాధ్యత నీకు చాలా బరువైంది. నేను కోమలోకి వెళ్ళిపోతూ నీ మీద చాలా పెద్ద బాధ్యతని అప్పచెప్పాను, నన్ను క్షమించమ్మా అనగానే అయ్యో తాతయ్య గారు, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి, మీరు పెద్దవారు, మీరు నా పేరు మీద ఎందుకు రాశారో నాకు అర్థమైంది. ఈ కుటుంబం చీలికలు లేకుండా ఉండాలి అంటే నా పేరు మీద ఉండడమే కరెక్ట్ అని మీరు రాశారని నాకు అర్థమైంది. ఆస్తిని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటున్నాం. కానీ తాతయ్య గారు, మేము ఒక చిన్న విషయాన్ని మీ దగ్గర క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి కావ్య అడుగుతుంది. ఏంటో చెప్పమ్మా అనగానే మీ ఫ్రెండు, అలాగే ఇక నందగోపాల్ వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ తాతయ్య గారు మీ ఫ్రెండ్ కదా తాతయ్య అనగానే అవునమ్మా, వాడు చాలా మంచివాడు, ఒకప్పుడు నాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు సహాయం చేశాడు. ఆ తర్వాత నేను ఇచ్చేశాను. కానీ ఆ తర్వాత వాడు చాలా అప్పుల్లో ఇక మునిగిపోయాడు. వాళ్ళ అప్పులన్నీ నేనే తీర్చాను. వాడు 2-3 కంపెనీలకి షూరిటీ సంతకాలు పెట్టించుకున్నాడు. అవన్నీ కూడా చక్కగా తీర్చేసి వాడు బిజినెస్లో నిలదొక్కున్నాడు. ఇప్పుడు వాడి గురించి ఎందుకమ్మా అనగానే ఆయన కాలం చేసినాక ఆ ఆస్తికి సంబంధించిన, ఆయన చేసిన బిజినెస్కి సంబంధించిన అన్ని వివరాలు నందగోపాల్ అని అతని మనవడిదే అనగానే అవునా, అయితే ఇప్పుడు ఏమంటావమ్మా అనగానే మీరు 100 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టారు కదా తాతయ్య గారు అని చెప్పి అంటుంది. ఏంటి, నేను 100 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టానా, ఎవరు చెప్పారు, ఎవరేమన్నారు, నేను ఎప్పుడు 100 కోట్ల రూపాయలకి పెట్టలేదు, 10 కోట్ల రూపాయలకి మాత్రమే పెట్టాను, అది ఎప్పుడు తీరిపోయింది అనుకుంటా అని చెప్పి అనగానే కాదు తాతయ్య గారు 100 కోట్లు అని చెప్పి కావ్య అనగానే లేదు కావ్య, కావాలంటే అదొకసారి అది తీసుకురా అని చెప్పి ఇక బీరువా వైపు చూపిస్తాడు. బీరువాలో ఎప్పుడో పాతకాలం ఫైల్స్ని కొన్ని ఇక ఇయర్తో సహా చెప్పడంతో కావ్య తీసుకొని చేతిలో పెడుతుంది. కావాలంటే చూడమ్మా, నేను కోమాలోకి వెళ్ళినా నాకు అన్నీ గుర్తున్నాయి. వాడికి 100 కోట్ల రూపాయలు నేను షూరిటీ సంతకం పెట్టలేదు, 10 కోట్ల రూపాయలే అనగానే ఒక్కసారిగా కావ్య కంగు తింటుంది. ఏమైందమ్మా అనగానే తాతయ్య గారు, మీరు నిజంగా కోమాలోంచి బయటకు వచ్చి చాలా పెద్ద గండాన్ని గట్టెక్కించబోతున్నారు. నందగోపాల్ అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలకి మీరు షూరిటీ సంతకం పెట్టారని బ్యాంకు వాళ్ళు మన ఆస్తుల్ని జప్తు చేయాలనుకున్నారు. కానీ నేను అడ్డుపడి మొత్తానికి ఎంతో కొంత తీర్చాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు అసలైన విషయం అర్థమైంది. 100 కోట్ల రూపాయలకి మీరు షూరిటీ సంతకం పెట్టలేదని. ఈ ఒక్క విషయం చాలు బ్యాంకు వాళ్ళకి వెళ్ళి
నిలదీయడానికి అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఇదంతా వింటుంటే చాలా భయం వేస్తుంది. ఇంత పెద్ద విషయం జరిగిందా అనగానే, అవును తాతయ్య, కానీ మీరు కోమాలో ఉన్నారు. మేము ఎవరికి ఏ విషయం చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోయాం. ఇప్పటికీ ఇంట్లో ఎవరికీ తెలీదు. తెలియకుండానే ఈ విషయాన్ని ఇక ఏదో రకంగా సర్ది పెట్టేద్దామని చెప్పి నేను మీ మనవడు గారు ఎప్పటినుంచో రాత్రనగా పగలనగా కష్టపడుతున్నాము. ఈ కష్టంలో ఎన్నో మాటలు పడ్డాం తాతయ్య గారు అనగానే, ఇక సీతారామయ్య గారు ఇక ఆ సర్టిఫికేట్ని ఇస్తారు. ఆ బాండ్ పేపర్ని ఇస్తారు. ఇది 10 కోట్ల రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్. దీని మీద నేను షూరిటీ సంతకం పెట్టాను. ఇది తీసుకొని వెళ్ళి బ్యాంకు వాళ్ళ మీద ఇక కేసు పెట్టమ్మా, నేనున్నాను అని చెప్పి అనగానే, ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు. అక్కడ బ్యాంక్ మేనేజర్లు ఉండరు, ఎవరు ఉండరు. బ్యాంకులో ఒక 2-3 అయితే ఉంటారు. మీ ఓనర్తో మాట్లాడాలి అని చెప్పి రాజ్ అనగానే, మా ఓనర్ గారు వచ్చి వారం 10 రోజులు అవుతుంది, ఎక్కడికో అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పి అనగానే, కావ్య ఇదంతా వింటుంటే మీకు ఏమనిపించట్లేదా? చాలా పెద్ద ఫ్రాడ్ జరిగింది అని చెప్పి కావ్య అయితే మొత్తానికి, ఏమండి వీళ్ళందరూ కలిసి ఎక్కడో గూడు పుటాని అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంకులో 100 కోట్లని 10 కోట్లని 100 కోట్లుగా మార్చేసిన వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా వీళ్ళందరూ ఒక్కటిగా మనల్ని టార్గెట్ చేశారేమో నాకు అనిపిస్తుంది అనగానే, ఎస్, నువ్వు చెప్పింది నిజమేనమ్మా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఇక ఒక్కసారిగా కావ్య, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అనగానే, మీరు చెప్పినట్టుగానే ఆ అనామికకి అలాగే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినడానికి మన పోలీస్ ఆఫీసర్ని అక్కడ వాచ్మెన్గా నేను పెట్టాను. ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అక్కడ ఉన్న విషయాలన్నీ గమనించి నాకు నిన్న నైటే చెప్పాడు. వాళ్ళు ఇక ఇంత పెద్ద గూడు పుటాని అనామిక కంపెనీలోనే జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఫామ్ హౌస్లో, సామంత్కి సంబంధించిన ఫామ్ హౌస్లో నందగోపాల్ని దాచిపెట్టారు. అక్కడే ఈ 2 అకౌంట్లు ఇక బ్యాంకుకు సంబంధించిన మేనేజర్ లాగా ఇద్దరు కూడా వాళ్ళతో పాటే అక్కడే ఉంటున్నారనే విషయాలన్నీ నాకు తెలిసాయి. మనందరం కలిసి వాడి మీద దాడికి చేయాలి, వాడిని అరెస్ట్ చేసి తీసుకురావాలి. ఈ విషయం చెప్పడానికే వచ్చాను రాజ్ అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్తో కావ్యరాజ్ కూడా జీప్ ఎక్కి బయలుదేరుతారు. పోలీసు బలగంతో సహా ముందుకు వెళ్తారు. అనుకున్న టైంలో కరెక్ట్గా సామంత్ అలాగే నందగోపాల్ ఇక బ్యాంక్ ఆఫీసర్లు ఇద్దరు కూడా నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, ఇది చాలా పెద్ద విషయం. మీ విషయంలో మేము ఇంత పెద్ద సహాయం చేస్తే మాకు ఆఫ్టర్ ఆల్ 5% ఇంకా మాకు ఇంత పర్సంటేజ్ అంటే కుదరదు. ఈ విషయంలో మేము చాలా పెద్ద ఫేవర్ చేశాము. ఈ విషయం కనుక తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. కాబట్టి మా ఇద్దరికి నెక్స్ట్ 20 కోట్ల రూపాయల పేమెంటు మా ఇద్దరం పంచుకుందాం అనుకుంటున్నాం అనగానే, ఇక సామంత్ అయితే మరీ 20 కోట్ల రూపాయల ఎక్కువ అనిపించట్లేదా అనగానే అనామిక వస్తుంది కరెక్ట్గా. బేబీ ఎక్కువేమీ కాదు, తీసుకోండి. చెరుకొక 10 కోట్లు 10 కోట్లు నెక్స్ట్ పేమెంట్ రాగానే మీదే అని చెప్పి నవ్వుకుంటూ, నందగోపాల్ నువ్వు ఇక్కడే ఫామ్ హౌస్లోనే ఇంకొక 3 months ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టుగానే నిన్ను ఫారెన్ పంపిస్తాను. అనుకున్న ప్రకారం రాజ్ కంపెనీ దివాలా తీస్తుంది. అప్పుడు హ్యాపీగా అందరం సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి, ఈ లోపల వాళ్ళ ఇంట్లో ఆ పేమెంట్స్ కట్టలేని పరిస్థితి తీసుకురావడం కోసం రుద్రానికి కూడా విషయం మొత్తం చెప్పాను. ఏదో ఒక టైంలో బాంబు పేలే ఉంటుంది, పేలకుండా ఉండదు అని చెప్పి నవ్వుకుంటూ వెనక్కి తిరుగుతుంది. ఇక అక్కడ కావ్య కనిపిస్తుంది. ఏ కావ్య, ఇక్కడేంటి నువ్వు అనగానే, ఇక్కడేంటా, నేనే కాదు నా వెనకాల ఒకసారి చూడు అనగానే మొత్తం పోలీస్ బృందం ఒక 15-20 మంది ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. వాహ్, చాలా గొప్ప ఐడియా వేశావు కదా. మీ కంపెనీ కంటే మా కంపెనీ ముందుకు వెళ్ళిపోతుందని ఇంత ఘోరంగా ప్లాన్ చేసి ఈ నందగోపాల్ గారితో చాలా పెద్ద ప్లాన్ చేశావు అని చెప్పి అంటూ ఉంటే, అక్కడ బ్యాంక్ మేనేజర్లు ఇక వెంటనే పక్కకు తిరిగి వెళ్ళిపోబోతుంటే రాజ్ ఒక్కసారిగా ఇద్దరిని కాలర్ పట్టుకొని, రేయ్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్లుగా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ నిజాయితీగా ఉండాల్సింది పోయి డబ్బు కోసం 10ని 100గా మార్చేసి సంతకాలనే తారుమారు చేస్తారా? మీలాంటి వాళ్ళని ఏం చేయాలరా అని చెప్పి 2 చెంపలు చెళ్ళు మనిపిస్తాడు రాజ్. ఇక ఎంతలోనే వాళ్ళిద్దరూ వదిలించుకొని పారిపోతుంటే పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. సామంత్కి నోటి వెంట మాట రాదు. ఇక నందగోపాల్ ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు.
నందగోపాల్ని ఇక కాలర్ పట్టుకొని ఈడ్చుకొస్తాడు రాజ్. రేయ్ ఏంట్రా, ఏంటి నువ్వు బోర్డు తిప్పేసి ఫారిన్ వెళ్ళిపోయావని బాగానే నమ్మించావు, కానీ ఆ దేవుడు పైనుంచి అంతా చూస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు మీకు శిక్ష పడుతుందని ఆ భగవంతుడు మీ నుదుటి మీద రాస్తే మీరెలా తప్పించుకుంటారు? పద నడు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక పోలీసులైతే నందగోపాల్ గారిని పట్టుకొని, రేయ్ 100 కోట్ల రూపాయలు డబ్బెక్కడేరా, ఎక్కడ దాచిపెట్టావు అని చెప్పి లాఠీలతో గట్టిగా కొడతారు. ఆ దెబ్బలకి అమ్మో బాబోయ్, నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, అదిగో అంతా కూడా ఆ మేడం దగ్గరే ఉంది, అదిగో ఆ బీరువాలోనే మొత్తం డబ్బంతా ఉంది. అమ్మ అనామిక, నీ గురించి నువ్వు నాకు అంతా నమ్మించి ఫారెన్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఇప్పుడు చూడు పోలీసులు వచ్చి లాఠీలతో తంతున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు నందగోపాల్. అయితే ఇక వెంటనే సామంత్ ఇక అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతుంటే, హలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇదంతటి చేయడానికి వెనక అండగా దండగా నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వు కూడా పోలీస్ జీప్ ఎక్కు అని చెప్పి రాజ్ అంటాడు. అందరూ ఇంకా పోలీస్ జీప్ ఎక్కిపోతుంటే ఒక్క అనామిక మాత్రం అలాగే నుంచుంటుంది. ఇక కావ్య క్లాప్స్ కొట్టుకుంటూ, ఏయ్ ఏంటి నువ్వేమైనా కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయి డైవర్స్ తీసుకున్న దానివి. నువ్వేమైనా కొత్త పెళ్లి కూతురువా, లేదంటే నీకు స్పెషల్గా నిన్ను జీప్లో ఎక్కించాలా? వెళ్ళి జీప్లో కూర్చో అని చెప్పి కావ్య అంటుంది. ఏ కావ్య, అయిపోయింది అనుకుంటున్నావా? నువ్వు నన్ను పోలీస్ స్టేషన్లో 15 రోజులు రిమాండ్లో పెట్టావు, అందుకే నీ మీద నాకు కక్ష, దుగ్గిరాల కుటుంబం మీద గ్రడ్జు పెంచుకున్నాను, అందుకే ఇదంతా చేశాను. ఇప్పుడు అందరి ముందు నన్ను పోలీసులకు పట్టిస్తావా? ఇది చాలా పెద్ద విషయం, ఈ విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా నన్ను పోలీసు జీబులోకి ఎక్కించకుండా ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయేలా చెయ్యి అనగానే, చెయ్యకపోతే ఏం చేస్తావు నువ్వు అని చెప్పి చంప చెల్లుమనిపిస్తుంది. దెబ్బగా అనామిక కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి. అనామిక, మొన్నటి వరకు ఎంతైనా కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న భార్యగా, మాజీ భార్యగా నీ మీద నాకు ఎలాంటి కోపం ఉండేది కాదు. ఏదో తెలుసో తెలియకో డబ్బు వ్యామోహం ఉందని అనుకున్నాను, కానీ ఇంత పిచ్చి కుక్కవైపోయావని నాకు తెలీదు. డబ్బు కోసం మా కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకురావాలని చూస్తావా? మా కుటుంబాన్ని ఇక అందరినీ రోడ్డు మీదకు తెచ్చి ఆస్తులన్నీ అమ్ముకునేలాగా, జప్తు చేసుకునేలాగా చేస్తావా? నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి? ఏంటి నిన్ను అరెస్ట్ చేసి తప్పు చేశానా? అరెస్ట్ చేయించి తప్పు చేశానే నిజంగా. నీలాంటి దాన్ని అడ్డంగా అనకూడదు, కానీ వెళ్ళి జీబెక్కు, లేదంటే ఆడ పోలీసులు వచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకొని వెళ్తారు అని చెప్పి కావ్య అనడంతో దెబ్బకి భయపడుతుంది అనామిక. వెళ్ళి నీ జీబులో నువ్వు కూర్చో అని చెప్పి ఇక డబ్బు మొత్తం కూడా బ్యాంకు వాళ్ళిద్దరినీ కూడా ఇక వాళ్ళిద్దరి జాబుని కూడా క్యాన్సిల్ చేయిస్తుంది కావ్యరాజ్. మొత్తానికైతే 100 కోట్ల ప్రాపర్టీ పోకుండా జాగ్రత్త పడి పేద వర్గ ప్రజలందరికీ కూడా డబ్బుని అందరికీ ఇచ్చేసి రాజ్ కావ్య ఇంటికి తిరిగి వస్తారు. ఇదంతా కూడా అందరికీ విషయం తెలిసిపోతుంది. ప్రతి ఒక్క మీడియాలో కూడా రాజ్ కావ్య పేరు వినపడుతూనే ఉంటుంది. దుగ్గిరాల మానవుడైన రాజ్ చాలా చాలా తెలివైన వారు, చాలా మంచివారు. తెలివితేటలతో దొంగని పట్టించారు. అలాగే మంచితనంతో ఎవరికి కూడా డబ్బులు మిస్ కాకుండా అందరు డబ్బులు అప్పచెప్పారు. ఎంతైనా దుగ్గిరాల వారసుడా మజాకా అని చెప్పి టీవీల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక కావ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అతని భార్య కావ్య చాలా చాలా గ్రేట్. ఆడ మనిషి అయినా చాలా తెలివిగా ఆలోచించి మొత్తానికి ఇక ఈ ఆస్తిని కాపాడుకుంది అని చెప్పి కావ్య గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. కావ్య సంతోషంతో ఇక దుగ్గిరాల ఇంటికి వెళ్ళగానే అపర్ణ ఆగు అని చెప్పి గుమ్మం ముందు నుంచుంటుంది. అత్తయ్య గారు అనగానే, నువ్వేమీ చెప్పనవసరంలా, నువ్వు నాకు ఏం చెప్పావు గనక ఏమీ చెప్పకుండానే మొత్తానికి అంతా సాధించేసుకున్నావు కదా. ఏదైతేనే మా ఆస్తిని, మా ఇంటిని, గౌరవ మర్యాదల్ని కాపాడావు. నిన్ను ఊరికినే వదిలేస్తే ఎలాగా? అమ్మ స్వప్న అనగానే, తెస్తున్నాను ఆంటీ అని చెప్పి హారతిని తీసుకొని వస్తుంది. నీకు ఎంత దిష్టి తగులుతుందో తెలుసా? టీవీలో వాళ్ళు పొద్దున్నుంచి నీ గురించే మాట్లాడుతున్నారు. నీలాంటి కోడలు ఈ దుగ్గిరాల ఇంటికి రావటం నిజంగా మేమందరం చేసుకున్న
పూర్వకాలంలో చేసుకున్న అదృష్టమే అని చెప్పి హారతి తీసి ఇక బొట్టు పెట్టే లోపల కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అమ్మ కావ్య అని చెప్పి అందరూ దగ్గరికి రాగానే ఇక కావ్య కడుపుతో ఉన్న విషయం బయట పెట్టిస్తుంది. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఆనందంతో కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన రాజ్ కావ్యని ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు. ఏమండి కళ్ళు తిరుగుతున్నాయి అనగానే, ఒరే రాజ్, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరుగుతారా, కిందకు దించు అని చెప్పి ఇక సోఫాలో కూర్చోబెడుతుంది. ఇక ఒక పక్క రుద్రాణి ఇక వ్యాక్సిన్ వేసుకొని, అమ్మ బాబోయ్, నేను ఏదో రకంగా ఇలా మంచిదానిలాగా నాకు నేను మారిపోవటం చాలా మంచిదైంది. లేదంటే ఆ అనామికతో నేను కలిసి మాట్లాడుతున్నందుకు దానికి ఫోన్ కాల్ ట్రాపింగ్ చేసినప్పుడు నేను కూడా మాట్లాడుతున్నానని తెలిస్తే నన్ను కూడా తీసుకొని వెళ్ళి పోలీసులకు వెళ్ళి అప్పచెప్పేదా కావ్య. ఈ విషయంలో కావ్య ఎంతైనా నా జోలికి రాలేదులే అని చెప్పి అనుకుంటుంది. ఇక దానిలక్ష్మి ఆస్తి విషయంలో కావ్యరాజ్ చేసిన పనికి చాలా సిగ్గుతో తలదించుకుంటుంది. ధాన్యం, ఎందుకు అంత గిల్టీగా ఫీల్ అవుతున్నావు అనగానే, ఏమండి తెలుసో తెలియకో ఆస్తి ఆస్తి అని చెప్పి ఇక మావయ్య గారికి కోమాలకు వెళ్ళేలా చేశాను. కావ్య ఈ ఆస్తిని మొత్తం కూడా ఎవరి పాల కాకుండా కాపాడింది. అలాంటి కావ్యని నానా మాటలు అన్నాను, అందుకే చాలా సిగ్గేస్తుందండి అనగానే, కావ్య, చిన్నత్తయ్య, మీరు నా దగ్గర మీరేమీ గిల్టీగా ఫీల్ అవసరం లేదు. మీరు మంచివారు. మీరు చెడు మాటలు విని ఇలా తయారయ్యారు తప్పించి స్వతహాగా మీరు ఎప్పుడు మంచివాళ్ళే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సీతారామయ్య అయితే, అమ్మా దానిలక్ష్మి, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్యకాలంలో నీ మనసు బాధపడి నువ్వు ఆ రకంగా బిహేవ్ చేసావు తప్పించి నువ్వు స్వతహాగా నీలో చెడు లేదమ్మా అని చెప్పి అనగానే ఇక కొండంత భారం దిగిపోయినట్టుంటుంది దానిలక్ష్మికి. ఇక దానిలక్ష్మి కూడా పూర్తిగా మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.